ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. ఇక దేశ రాజధాని ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాక్రోచ్ పార్టీ నిరసనలతో అట్టుడుకుతుంది ఢిల్లీ. పార్లమెంట్ వద్ద రెండో రోజు కూడా ఇవాళ సీజేపీ ఆందోళనలు చేస్తోంది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు ఈ నిరసనలు విరమించేదే లేదంటూ కాక్రోచ్ పార్టీ చెబుతోంది. మరోవైపు తమ నిరసన గళాన్ని విప్పారు రైతులు. శంభు బోర్డర్ వద్ద వేలాదిగా హర్యానా, పంజాబ్ రైతులు వచ్చారు. రెండు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లో ఇప్పుడు ఒక హైటెన్షన్ వాతావరణం నెలకొంది. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా అన్నదాతలు భారీ ర్యాలీ చేస్తున్నారు. భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ ఇటు రైతులు కూడా వాళ్ళ నిరసన గళాన్ని విప్పారు. అటు సీజేపీ కార్యకర్తలు, ఇటు రైతులు ఇద్దరు కూడా రెండు ప్రధాన ఆందోళనలతో ఇప్పుడు దేశ రాజధాని ఢిల్లీ ప్రస్తుత తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల మధ్య అట్టుడుకుతోంది. సో ఇటు రైతులు అలాగే అటు సీజేపీ కార్యకర్తలందరూ కూడా ఇద్దరు కూడా రెండు వైపులా నిరసనలు చేపడుతున్నారు. సో నిన్నటి ఉద్రిక్త పరిస్థితుల కంటే ఈ రోజు మరింత డబుల్ అయినట్టుగా ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో ఒకవైపు నీట్ పరీక్షల అక్రమాలకు నిరసనగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఖచ్చితంగా రాజీనామా చేయాలంటూ కాక్రోచ్ జనతా పార్టీ పార్లమెంటు ముట్టడికి పిలుపునివ్వగా, మరోవైపు భారత్ అమెరికా ప్రతిపాదిత వాణిజ్య ఒప్పందాన్ని కూడా వ్యతిరేకిస్తూ ఇటు పంజాబ్, హర్యానా రైతులు కూడా శంభు బార్డర్ వద్ద భారీగా మోహరించినటువంటి పరిస్థితి. సో మొత్తానికి ఇటు సీజేపీ నిరసనలు ఒక్కసారిగా ఢిల్లీలో హై టెన్షన్ వాతావరణం ఏర్పడింది. సో మొత్తానికి నీట్ యూజీ వైద్య ప్రవేశ పరీక్షల లీకేజీ వ్యవహారంలో జవాబుదారీతనం వహిస్తూ నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని చెప్పేసి వాళ్ళ ప్రధాన డిమాండ్ గా కనిపిస్తుంది. నిన్న కూడా వాళ్ళు ఇలాంటి పార్లమెంట్ ను ముట్టడి చేశారు. సో నిన్న కూడా ఒక ఉధృత వాతావరణమే ఢిల్లీలో కనిపించింది. అండ్ ఈ రోజు కూడా ఆ వాతావరణం కంటిన్యూ అవుతుంది. అంతేకాకుండా ఈ రోజు డబల్ రైతులు కూడా ఓవైపు ముట్టడి చేస్తున్నారు, వాళ్ళ నిరసన గళాన్ని విప్పుతున్నారు. సో సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ఆధ్వర్యంలో వేలాది మంది నిరసనకారులు జంతర్ మంతర్ నుండి చలో సంసద్ మార్చ్గా వాళ్ళంతా కూడా బయలుదేరారు. పార్లమెంటు వీధిలో పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను కూడా నిరసనకారులంతా బద్దలు కొట్టేందుకు కూడా వాళ్ళు ప్రయత్నాలు చేశారు. పరిస్థితిని అదుపు చేయడానికి ఢిల్లీ పోలీసులు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ నిరసనకారులపై లాఠీ చార్జ్ చేయడం, అలాగే టియర్ గ్యాస్ ప్రయోగించడం చేశారు. ఈ ఘర్షణలో పలువురు విద్యార్థులు అలాగే నిరసనకారులు గాయపడి ఆసుపత్రి కూడా పాలయ్యారు. పరిస్థితి తీవ్రతను గమనించినటువంటి కేంద్ర ప్రభుత్వం తరఫున కేంద్ర మంత్రి జేపీ నడ్డా సీజేపీ ప్రతినిధులతో కూడా నిన్న చర్చలు జరిపారు. అయినప్పటికీ కూడా మంత్రి రాజీనామా చేసే వరకు ఆందోళన విరమించేది లేదని సీజేపీ స్పష్టం చేసింది. నిన్న చర్చలు జరిపినప్పటికీ కూడా అవి ఈ రోజు ఇంకా కూడా ఉద్యమం కంటిన్యూ అవుతుందంటే, నిరసన కంటిన్యూ అవుతుందంటే నిన్న చేసినటువంటి చర్చలు ఒక రకంగా విఫలమే అన్నట్టుగా చెప్పుకోవాలి. సో మొత్తానికి ఇటు శంభు బోర్డర్ వద్ద రైతుల భారీ ఆందోళన కూడా ఒక వైపు ఉంది, ఇటువైపు సీజేపీ కార్యకర్తల ఆందోళన కొనసాగుతుంది. ఈ రోజు ఇటు చూసుకుంటే శంభు బోర్డర్ వద్ద రైతులు భారీ నిరసన వ్యక్తం చేస్తున్నారు, భారీగా ఆందోళనలు చేస్తున్నారు. భారత్ అమెరికా మధ్య చర్చలు జరుగుతున్న ఉచిత వాణిజ్య ఒప్పందాన్ని కేంద్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని చెప్పేసి ఇటు రైతులు కూడా డిమాండ్ చేస్తున్నారు. అయితే అమెరికా ప్రభుత్వం అక్కడి రైతులకు భారీగా సబ్సిడీలు ఇస్తుందని, ఈ ఒప్పందం వల్ల చౌకైన అమెరికన్ వ్యవసాయం అలాగే పాల ఉత్పత్తులు భారతీయ మార్కెట్ లోకి వరదలా వచ్చి పడతాయని రైతుల వైపు భయపడుతూ ఉన్నటువంటి పరిస్థితి. దీనివల్ల భారతదేశంలోని సుమారు 8 కోట్ల మంది పాడి రైతులతో పాటు సాధారణ రైతుల జీవనోపాధి కూడా దెబ్బతింటుందని దేశ్ బచావో మోర్చా అయితే ఆరోపిస్తుంది. అయితే ఢిల్లీలోని కిసాన్ ఘాట్ వద్ద కిసాన్ మహాపంచాయత్ నిర్వహించడానికి పంజాబ్, హర్యానా నుండి కూడా వేలాదిగా రైతులు ఢిల్లీ వైపు బయలుదేరారు. అయితే హర్యానా పోలీసులు శంభు బోర్డర్ వద్ద కాంక్రీట్ బారికేడ్లు, ముళ్ల తీగలు, వాటర్ క్యాన్లతో సరిహద్దులను పూర్తిగా సీల్ చేయడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ రెండు ఆందోళన ఒకేసారి ఈ రోజు జరుగుతా ఉన్నాయి. సో మొత్తానికైతే ఇటు సీజేపీ కార్యకర్తలు, కాక్రోచ్ జనతా పార్టీ కార్యకర్తలు, విద్యార్థులు అందరూ కూడా ఈ రోజు ఇంకా కూడా నిరసనని నిన్నటి నుంచి కంటిన్యూ చేస్తా వస్తున్నారు. అలాగే ఇటు రైతులు కూడా వాళ్ళ డిమాండ్ ని చెప్తా ఉన్నారు. అయితే ఈ కాక్రోచ్ ఉద్యమము ఎప్పుడు ఒక బొద్దింకాను అన్నందుకు స్టార్ట్ అయిపోయింది. డిజిటల్ ప్లాట్ఫామ్ లో సీజేపీ అనేటువంటి ఒక ప్లాట్ఫామ్ స్టార్ట్ అయింది. అందరూ కూడా
దాన్ని ఇన్ఫ్లుయెన్స్ అయ్యి అందరూ కూడా దాన్ని ఫాలో చేసుకొని దాదాపుగా 2.2 మిలియన్ ఫాలోవర్స్ కూడా అక్కడికి వచ్చి ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ నుంచి మొదలైనటువంటి ఈ నిరసన ఇంకా కూడా కంటిన్యూ అవుతూనే వస్తుంది. ఇప్పుడు నిన్న గనక చూసుకుంటే శీతాకాల సమావేశాలప్పుడు కూడా పార్లమెంట్ ని సిజేపీ కార్యకర్తలు విద్యార్థులందరూ కూడా ముట్టడి చేశారు. నిన్న కూడా వాళ్ళ మీద లాఠీ చార్జ్ జరిగింది, టేర్ గ్యాస్ ప్రయోగం కూడా చేశారు, వారిని అదుపు చేసుకునే ప్రయత్నం చేశారు. అయితే వీళ్ళ యొక్క ప్రధాన డిమాండ్ ఏంటంటే ధర్మేంద్ర ప్రధాన్ ఖచ్చితంగా నైతిక బాధ్యత వహిస్తూ ఖచ్చితంగా ఆయన రాజీనామా చేయాలి అని తప్పని డిమాండ్ చెప్పారు. అలాగే పార్లమెంట్ లో సుదీర్ఘంగా కూడా దీనిపైన చర్చలు జరపాలి అని చెప్పేసి వాళ్ళ ప్రధానమైనటువంటి డిమాండ్లు నిన్న జేపీ నడ్డాకు వినతి పత్రం కూడా అందించినటువంటి పరిస్థితి మనం నిన్న చూసాం. అండ్ ఇవాళ కూడా ఇంకా కూడా తాజా పరిణామాలు కనుక మనం చూసుకుంటే ఢిల్లీలో ఇంకా కూడా ఉద్రిక్త పరిస్థితులు తగ్గనే లేదు. నిన్న నుంచి కూడా ఇంకా కంటిన్యూ అవుతుంది. అంటే వాళ్ళు ఖచ్చితంగా కోరుకునేది ధర్మేంద్ర ప్రధాన్ ఖచ్చితంగా డిమాండ్ చేయాలని చెప్పేసి వాళ్ళంతా కోరుకుంటున్నటువంటి పరిస్థితి. సో ఇంకా వాళ్ళకు పూర్తి స్థాయిలో హామీ రాలేదు అన్నట్టుగానే తెలుస్తుంది. కాక్రోచ్ పార్టీ నిరసనలతో ఇప్పుడైతే ఢిల్లీ అట్టుడుకుతుంది. పార్లమెంట్ వద్ద అంటే నిన్న మొదటి రోజు, ఈ రోజు రెండో రోజు కూడా సిజేపీ ఆందోళన చేస్తుంది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు కూడా మేము ఈ నిరసనలు ఏవి కూడా విరమించము అని చెప్పేసి కాక్రోచ్ పార్టీ చెప్తా ఉంది. అండ్ ఇంకో కూడా మనం చూసుకుంటే రైతులు కూడా వాళ్ళ గలాన్ని విప్పారు. షంపు బోర్డర్ వద్ద వేలాదిగా కూడా హర్యానా, పంజాబ్ రైతులు గుమిగూడారు. అక్కడ రెండు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లో ఇప్పుడు హైటెన్షన్ వాతావరణం కనిపిస్తుంది. మొత్తానికి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా అన్నదాతలంతా కూడా భారీ ర్యాలీ తీస్తున్నారు. భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందాన్ని వాళ్ళంతా కూడా వ్యతిరేకిస్తూ ఇటు రైతులు నిరసన తెలుపుతున్నారు. అండ్ అలాగే అటు సిజేపీ కార్యకర్తలందరూ కూడా నిరసన తెలుపుతున్నారు. మొత్తానికి ఈ రెండు ప్రధాన ఆందోళనలతో ఢిల్లీ మొత్తం ఇప్పుడు ప్రస్తుతానికి ఉద్రిక్త పరిస్థితులే నెలకొన్నాయి. ఢిల్లీ మొత్తం మట్టుడుకుతుందని చెప్పొచ్చు.